Good evening, everyone. First, thank you for all our media friends. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు ఇంత షార్ట్ నోటీస్ తో రాత్రి 10:30 దాకా నీట్ రిజల్ట్ వస్తుందని తెలియదు. So in this short time, you are able to join us for the celebrations today. Thank you so much. Congratulations to all our wonderful children who are here today and not able to make it today, and every single student of Sri Chaitanya. A huge congratulations to all of you. This year has been a testing year for these students. Don't you agree? But in spite of all of that, our goal ఏదైతే ఉందో, వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడెక్కడ ఆగకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ అది సాధించుకోగలిగారు. I think we should all be very proud of that. Congratulations to all the parents of Sri Chaitanya and parents especially who are here today. మీ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేమండి. So thank you so much for being part of our journey all these years and supporting us and guiding us in the right way. NEET 2026 is, as I said, very challenging. May 4th na first NEET exam jarigindi. Adi malli cancellation ayi June 21st re-NEET anedi jarigindi. So those results is what we are reviewing today. Sri Chaitanya's 40-year journey and idi. Medical students ని నంబర్ ఆఫ్ డాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేయడంలో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ చైతన్య తప్ప ఇంకొక ఇన్స్టిట్యూషన్ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అండ్ దట్స్ ప్రూవ్ ఫ్యాక్ట్. అనేది ఒక స్టోరీ లాగా మే 4th ఫస్ట్ టెస్ట్ అది ఎక్స్పీరియన్స్ చేసిన పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి బాగా తెలుసు. అందరూ ఐ థింక్ దే ఆర్ అగ్రీయింగ్ విత్ మీ. June 21st జరిగిన రీ-NEET ఎగ్జామ్ ఇవాళ రివ్యూ చేస్తున్నాం. ఈ 40-year జర్నీలో శ్రీ చైతన్య నుంచి వేల మంది స్టూడెంట్స్ డాక్టర్స్ అయ్యారు. దే ఆర్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ టుడే అండ్ హ్యావ్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ స్పెసిఫిక్ ఫీల్డ్స్. సో శ్రీ చైతన్య ఆల్ ఇండియా లెవెల్లో వీఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ విత్ దట్ కైండ్ ఆఫ్ డామినేషన్ ఇన్ సెండింగ్ స్టూడెంట్స్ టు మెడికల్ కాలేజెస్, ఎస్పెషలీ టు ఎయిమ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ. 2026 రిజల్ట్లో కూడా అట్లాగే మన శ్రీ చైతన్య పిల్లలు చాలా బాగా చేశారు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ ఆర్యన్ గుప్తా, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ ఉపలక్ష గోయల్, ఆల్ ఇండియా 5th ర్యాంక్. ఆంధ్ర బెస్ట్ ర్యాంక్ is for Sai Sharan. Congratulations, he is able to join us here today. అట్లాగే హనీష్ తెలంగాణ టాపర్ with 6th ర్యాంక్. హనీష్, congratulations. Karnataka best rank Vaishnavi Das with 20th rank at All India Open category. Congratulations Vaishnavi. Satvik, Orissa best ranker with All India Open category, 40th rank. So manaki 4 states lonu complete domination tho Sri Chaitanya pillalu cheyagaligaru. I think that's exceptional to get the best rank in each state. ఇంకొక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో 10 మంది పిల్లలకి బిలో 100 ర్యాంక్స్ వస్తే దాంట్లో 8 మంది శ్రీ చైతన్య పిల్లలే. సో వీ హ్యావ్ 80% డామినేషన్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. సో 8 out of top 10 స్టూడెంట్స్ ఆర్ అవర్స్. అట్లాగే బిలో 100 వీ హ్యావ్ 18 స్టూడెంట్స్ ఇన్ ఓపెన్ కేటగిరీ ఇన్ ఆల్ ఇండియా లెవెల్. సో ప్రతి కేటగిరీలోనూ వీఆర్ ఎవ్రీ ఇయర్ వీఆర్ ప్రోగ్రెసింగ్ అండ్ ట్రైంగ్ టు కమ్ అప్ విత్ న్యూ మెథడాలజీస్, కరిక్యులం టు కంప్లీట్ ఇన్ ద రైట్ వే. ఈ ఎగ్జామ్ NEET 2026 ఎగ్జామ్ 20 lakh స్టూడెంట్స్ హ్యావ్ అపియర్డ్ అండి. దాంట్లో 11.2 lakhs హ్యావ్ క్వాలిఫైడ్. 720 మార్క్స్ ఈ ఎగ్జామ్ జరిగింది. 720 మార్క్స్కి 213 మార్క్ వాజ్ ద కట్ ఆఫ్ ఫర్ ద క్వాలిఫైయింగ్. అట్లాగే బిలో 100 ర్యాంక్స్కి 691 మార్క్ ఇస్ ద కట్ ఆఫ్. బిలో 1000 ర్యాంక్కి 657 ఇస్ ద కట్ ఆఫ్ మార్క్. మనకి ఇంకా ఆనందంగా అనిపించేది ఏంటంటే 600 మార్క్స్ పైన మన తెలుగు రాష్ట్రాలు అండ్ సౌత్ కర్ణాటక కలుపుకుంటే 320 స్టూడెంట్స్ దాకా శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 600 మార్కుల పైన మన సౌత్ నుంచి, మన ప్రెజెన్స్ ఉన్న స్టేట్స్ నుంచి 320 స్టూడెంట్స్ ఉన్నారు. ఐ ఫీల్ దట్ ఈస్ అ ఫినామినల్ నంబర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్. ఈ 21st జూన్ జరిగిన రీ-NEET ఎగ్జామ్లో ఫిజిక్స్ పేపర్ వాజ్ వెరీ లెంతీ. 2025 ఫిజిక్స్ పేపర్ కన్నా ఈ పేపర్ ఈజీగానే ఉంది, కానీ లెంగ్తీగా ఉంది. క్వశ్చన్ డెప్త్ ఇస్ లెస్ దాన్ లాస్ట్ ఇయర్, బట్ వెరీ లెంగ్తీ పేపర్. కెమిస్ట్రీకి వచ్చేసరికి ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ పేపర్. కాన్సెప్చువల్లీ ఆస్డ్ క్వశ్చన్స్, మల్టిపుల్ కాన్సెప్ట్స్ని కంబైన్ చేసి కూడా క్వశ్చన్స్ అడిగారు.
ఎస్పెషల్లీ ఫిజికల్ కెమిస్ట్రీ దగ్గర డెఫినెట్లీ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ క్యాచ్. అయితే శ్రీ చైతన్యలో ఇన్ని వేల మంది టీచర్స్ ఉండటం వలన గ్రాండ్ టెస్ట్ కానీ రివిజన్ టైంలో కానీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచగలిగాం. ఎప్పుడైతే జనవరిలో ఎన్టీఏ మెయిన్స్లో ఫిజికల్ కెమిస్ట్రీలో టఫ్నెస్ పెరిగిందో అప్పటి నుంచి ఫిజికల్ కెమిస్ట్రీ మీద మా పిల్లలకి ఇంకెక్కువ అటెన్షన్ ఇవ్వగలిగాం. సో బేస్డ్ ఆన్ దట్ స్టూడెంట్స్ అంత టఫ్గా ఫీల్ అవ్వకుండా దే వర్ ఏబుల్ టు డూ వెల్ ఈవెన్ ఇన్ దిస్ కెమిస్ట్రీ పేపర్. సో ఈ ఎగ్జామ్ రిజల్ట్తో పాటు అండి, అఫ్ కోర్స్ రిజల్ట్ మీకు అందరికీ ఇప్పుడు తెలిసింది అండ్ వీ విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ ఇట్. స్టూడెంట్స్ కెన్ ఆల్సో గివ్ దర్ ఒపీనియన్స్ ఆన్ దేర్ ఛాలెంజెస్. May 4th ఉన్నంత ఎనర్జీ June 21st స్టూడెంట్స్కి ఉందా అనేది దట్స్ వన్ క్వశ్చన్. బికాస్ May 4th ఎగ్జామ్ అవ్వగానే పిల్లలు వెకేషన్స్కి వెళ్ళిపోయారు, పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తా, ఆ టైంలో మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందనే న్యూస్ వచ్చింది. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ టు కమ్ బ్యాక్, ఓపెన్ దేర్ బుక్స్. అంటే వాళ్ళకి కాన్సెప్చువల్గా ఏం నేర్చుకున్నారో అది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మళ్ళీ రీనీట్ జరిగినా ప్రజెంట్ చేయగలిగారు. అండ్ ఈ ఎగ్జామ్లో డిఫరెన్స్ ఆల్సో వాట్ ఎవర్ లాస్ట్ 2-3 years నీట్ ఎగ్జామ్ విషయంలో కొంచెం స్ట్రగుల్ అవుతానే ఉన్నాము బికాస్ ఆఫ్ ద ఎగ్జామ్ మెథడాలజీ, కీ కరెక్షన్స్ అవ్వచ్చు. కానీ June 21st పేపర్ వాజ్ ఎ గుడ్ పేపర్. క్వశ్చన్ పేపర్ క్వాలిటీ వాజ్ గుడ్, కీ కరెక్షన్స్ లేవు. సో the way it was conducted is excellent and I hope NTA will conduct the future NEET exams also in a similar way. అయితే one point I want to add, May 4th జరిగిన నీట్ ఎగ్జామ్లో శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఇద్దరికి 720 on 720 మార్క్ వాజ్ ఎక్స్పెక్టెడ్ బేస్డ్ ఆన్ ద కీ. బోత్ ద స్టూడెంట్స్ ఆర్ హియర్ టుడే, సుచిత అండ్ శ్రీకర్. కంగ్రాచులేషన్స్. ఆ ఎగ్జామ్లో 720 వచ్చి దీంట్లో 720 రాకపోయినా ఇట్స్ స్టిల్ ఎ విన్ ఫర్ బోత్ ఆఫ్ యూ. యూ హెవ్ డన్ ఎక్సెప్షనలీ వెల్ అండ్ సో డిడ్ ఆల్ ది అదర్ స్టూడెంట్స్. కంగ్రాచులేషన్స్. ఈ నీట్ జర్నీలో ప్రతి పేరెంట్కి స్టూడెంట్కి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉందండి. ఎగ్జామ్లో ఇంత ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నప్పుడు ఈ కాంపిటీషన్స్లో పిల్లలు కరెక్ట్గా వాళ్ళు కష్టపడిన దానికి చేయగలుగుతారా? మెడికల్ ప్రొఫెషన్ తీసుకోవటం మంచిదా కాదా? అసలే దట్స్ అ లాంగ్ జర్నీ. మెడికల్ డాక్టర్ అవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ అ కంటిన్యూ 10-year ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. సో అలా ఫీల్ అయ్యే టైంలో ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో ఇన్కన్సిస్టెన్స్ మూలాన అసలు మెడికల్ ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలా లేదా అని కూడా చాలామంది పిల్లలు దే ఆర్ డిస్కసింగ్ రైట్ నౌ అండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో డిస్కసింగ్. బట్ ఐ వాంట్ టు యాడ్ ఎ థాట్ టు దిస్. ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ఇన్కన్సిస్టెన్సీస్ ఒక పార్ట్ అయితే మన లైఫ్లో మనం ఏం చేయాలనుకున్నాం, మనకి ఏమి హ్యాపీనెస్ ఇస్తుంది, మనం ఎందుకని అసలు ముందు మెడికల్ ఫీల్డ్ వైపు వెళ్దాం అనుకున్నాం, అందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలండి. బికాజ్ ఈ ఇబ్బందులు ఏదైనా టెంపరీ. ఇవాళ ఎంత కెయాటిక్గా ఇట్లా జరిగినా కూడా ఈ పిల్లలందరూ టుమారో డిఫరెంట్ ఎయిమ్స్ యూనివర్సిటీస్కి వెళ్తారు, జిప్పర్కి వెళ్తారు, బెస్ట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్కి వెళ్తారు అరౌండ్ ద కంట్రీ. సో ఇట్స్ ఎ టెంపరీ పెయిన్, ఇట్స్ ఎ టెంపరీ సెట్ బ్యాక్ ఫర్ స్టూడెంట్స్. కానీ ఆ గోల్ ఏదైతే అనుకున్నారో ఎందుకు ఆ మైండ్లో వచ్చింది అసలు, వై డిడ్ ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ is the question that every student has to ask themselves to understand how keen are they asalu em cheyalanuntunnaru anedi. What is the purpose of medicine? Public health kani, improvement of quality of life for other people కోసం service చేసే profession ఇది. So that is a very sacred profession and చేయాలని ఉంటే మటుకు వెనక్కి వెళ్ళకూడదండి పిల్లలు. They have to fight through it. Yes, లైఫ్లో చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి, అనుకోని ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, కానీ అది మనం అది సాధించుకుంటా ముందుకు వెళ్ళటమే దట్స్ ద ఓన్లీ సొల్యూషన్. ఇది కాకుండా ఇంకోటి అనుకున్న దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ బికాస్ ఇలాంటి పిల్లలు మనకి టుమారో నెక్స్ట్ జనరేషన్ చాలా అవసరం అండి. ఎక్సెప్షనల్ డాక్టర్స్ హూ ఆర్ బ్రిలియంట్ అండ్ హూ హ్యావ్ ద ఇంట్రెస్ట్ టు లెర్న్ and treat patients and think of future remedies for every disease that is there today. I think that is very important for our country with our population we have. And I would like to encourage every single child who wants to choose this. And Sri Chaitanya is here to support you every single day. Whatever you want to do, we are here. ఈ ప్రాసెస్లో ఐ డోంట్ నో ఇందాక స్క్రీన్ చేశారేమో, అక్షిత స్టోరీ స్క్రీన్ చేశారో లేదో కానీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టోరీస్ అండి. ఇఫ్ ఐ పిక్ వన్ స్టోరీ, స్టూడెంట్ నేమ్డ్ అక్షిత వేర్ షీ కమ్స్ ఫ్రమ్ కర్నూల్, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఒక చిన్న ఊరు నుంచి. వాళ్ళ మదర్ ఎక్కడే కష్టపడి చదివించారు, వాళ్ళ ఫాదర్ హెల్త్ ఇష్యూస్తో చనిపోతే ఆ స్టూడెంట్ అక్కడ లోకల్గా గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివి
230 మార్క్స్ ఎంతో లాస్ట్ ఇయర్ 2025లో వస్తే ఇప్పుడు మళ్ళీ రీనీట్ రాసి 620 మార్క్స్ తెచ్చుకున్నాను పాప. So there are so many hundreds of stories like that with Sri Chaitanya students, and that is the willpower, and that is the how they dare to dream and achieve what they want to do in life. I think that's one example. And mana younger పిల్లలందరూ అట్లాంటి స్టూడెంట్స్తో మాట్లాడితే I think they get a lot of inspiration and lot of fact checks. మనం దేనికోసం చేస్తున్నాం, ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ధైర్యం వస్తుంది, అది రెసిలియన్స్ బిల్డ్ అవుతుంది, హోప్ అనేది బిల్డ్ అవుతుంది. And that is NEET profession, right? To build hope, to give better quality of life to others. And that is what this dictates. One good news with NEET is next year online exam antunaru. So I think మీ younger పిల్లలందరూ మెడికల్ తీసుకునే వాళ్ళకి I think that will be somewhat good news because time save అవుతుంది, ఇట్లాంటి issues రాకుండా ఉంటాయి. And as you know, Sri Chaitanya is equipped 5 years ago to conduct NEET exams online. అండ్ మా పిల్లలు ఇప్పుడు కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉన్నప్పటికీ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తారు. బికాజ్ ఆన్లైన్ ఎగ్జామ్తో ఏ క్వశ్చన్ మీద ఎంత టైం స్పెండ్ చేసాం, ఎక్కడ టైం సేవ్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ ఏ సబ్ టాపిక్స్లో ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నాం, ఆ రిపోర్ట్ జనరేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ ఏరియాస్ స్ట్రాంగ్ ఉన్నారు, ఏ ఏరియాస్ వీక్గా ఉన్నారు, ఎక్కడ టైం స్పెండ్ చేయాలో దే విల్ నో. అదే కాకుండా మన ఇన్ఫినిటీ లర్న్ మెటా వాడటం వలన దేర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ దిస్. వాళ్ళు డే 1 నుంచి రాసిన ప్రతి ఎగ్జామ్లో ఎర్రర్స్ అన్నీ ఒక క్లిక్తో వాళ్ళకి వచ్చేస్తాయి చెక్ చేసుకోవడానికి. ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అన్నీ ఒక క్లిక్తో వచ్చేస్తాయి. సో థింగ్స్ లైక్ దాట్ దే వెరీ యూస్ఫుల్ కాన్సెప్చువల్గా నేర్చుకోవడానికి, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి, డౌట్స్ క్లారిఫికేషన్కి. సో నీట్ స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ ఎంకరేజ్ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ అది ఫాలో అయ్యి కాన్సెప్చువల్గా డెవలప్ చేసుకుంటా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఎలా పెంచాలి అన్న దీంతో వీ బీ డూయింగ్ దట్. ఇవాళ ఇందాక అనౌన్స్మెంట్లో ఇప్పుడు దాకా చూసినట్టు దేర్ సో మెనీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. సో మన స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి డెఫినెట్లీ దే ఆర్ సీయింగ్ దట్ అడ్వాంటేజ్ అండ్ దే విల్ బీ సీయింగ్ దట్ అడ్వాంటేజ్ మోర్ అండ్ మోర్ ఇన్ ద ఫ్యూచర్ because we equip them with a lot of good fundamental knowledge and application skills, which is extremely important. 2026 has been a phenomenal year like every year. Mains, advanced, ipu NEET, this is the last result of the year. So we have enjoyed every single result. Ee 2 years కష్టపడిన దానికి మా అడ్మినిస్ట్రేటర్స్ కానీ ఫ్యాకల్టీ పిల్లలు అందరూ they have enjoyed it immensely, the fruits of that labor. And I hope and wish each and every one of you will find areas of work that will trigger your passion and give you a lot of satisfaction in what you do in life, and all of you see huge success in whatever you choose to do. So congratulations again and all the best. Thank you so much. Good evening, everybody. I just would like to congratulate all the students. This year has been especially difficult. Still you came out in the flying colors. We are very proud of you. Congratulations parents, congratulations team, and hopefully you will get to enjoy whatever's left of your holidays. Thank you. ఆల్ ఇండియా లెవెల్లో ఎన్టీఏ ఇచ్చిన బిలో 100 రిజల్ట్లో జనరల్ కేటగిరీ 3 స్టూడెంట్సే ఉంటే ఆ 3 స్టూడెంట్స్ ఆంధ్ర నుంచి శ్రీ చైతన్య స్టూడెంట్సే అండి. 100% రిజల్ట్. అట్లాగే తెలంగాణ 7 స్టూడెంట్స్కి బిలో 100 ఇస్తే దాంట్లో 5 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. So we think that's a wonderful result. So congratulations everyone for achieving this, for all of us.